అసలు అంతా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. మీరు ఇంకా డెలివరీ వరకు వెళ్ళిపోతున్నారు, వేరే బేబీ వరకు వెళ్తున్నారు. కన్సీవ్ అయిందానే వాళ్ళు ఎలా అయ్యారు ఏంటనేది టోటల్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి ఒఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి కానీ చెప్పడానికి ఉండదు కదండి. అక్కడ ఓన్లీ ప్రెగ్నెంట్ మదర్స్ ని ఉంచారండి, అక్కడేం ప్రొసీజర్ జరగట్లా. వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ పేర్లు చెప్తున్నారు కానీ అది వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసుకొని కానీ కన్ఫర్మ్గా ఆ హాస్పిటల్ ఏంటని చెప్పడానికి ఉండదు. వాళ్ళ నోట్లోంచి వంద చెప్తారు కదా. రెండు కూడా మాదాపూరే, ఇంకా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అయిందనేది మన హాస్పిటల్ పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే ఫర్దర్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేద్దామని ఆలోచనతో చేయలేదు. మీకు తర్వాత కూడా ఇంటిమేట్ చేస్తాం దాని మీద. సర్రగసి యాక్ట్ ప్రకారం, సర్రగసి యాక్ట్ 2021 ప్రకారం పర్మిషన్స్ ఉన్న వాటివి లిస్ట్ మా దగ్గర ఉంటుందండి. ఇల్లీగల్గా నడిపేవి అంటే త్రూ పబ్లిక్ కానీ త్రూ అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన వాటికి కూడా మేము రెగ్యులర్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి లేనప్పుడు ఇమీడియట్గా సీజర్ చేయడం కూడా జరుగుతుందండి. రిజిస్టర్డ్ క్లినిక్స్ అయితే ఉన్నాయండి, మనకి మోర్ దెన్ 25 ఉన్నాయండి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది నేను రికార్డ్ చూసి చెప్తాను. అవునండి, అది మా జిల్లా కాదండి. ఇక్కడున్న హెగ్డేలో జరగలేదండి, అది ఇక్కడున్నది అయితే రిజిస్టర్డ్. మీకు ఆ నోట్లో కూడా ఇచ్చాము. ఈమె కూడా గతంలో ఈ సరోగటి మదర్గా యాక్ట్ చేసింది, కొంత ఎగ్ డొనేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆమె కొంచెం ప్రీవియస్ హిస్టరీ ఉన్నది దీని మీద. దాంతో ఈ యొక్క యాక్టివిటీస్ని ఆమె సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సెక్షన్లో ఏదైతే ఉన్నదో వాళ్ళని కూడా యాడ్ చేస్తాం. ఈ అక్యూజ్డ్గా మనకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మేము డిఎంహెచ్ఓ గారు అదర్ ఏజెన్సీస్ కలిసి తరోగా వెరిఫై చేసిన తర్వాత ఎవరున్నా సరే అందులో ఈ కన్సర్న్ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కూడా రికార్డు మీద తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి అంటే ఇప్పుడు ఈమె లక్ష్మీరెడ్డికి ఆమెకున్నటువంటి సర్కిల్ బట్టి ఇప్పుడు కొంతమంది ఆమె ఆల్రెడీ కొంత ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆమె అదే యాక్టివిటీలో ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే కొంచెం నీడీ పీపుల్, ఎవరికైతే డబ్బులు అవసరం ఉన్నదో వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈమె చేసుకుంటుంది. అంటే ఇక ఆమెకి అసిస్ట్ చేస్తుంటాడు, ఒక ఇల్లు మేనేజ్ చేయటం, మెయింటైన్ చేయడంలో, వీటన్నిటిలలో. అవును, అది యాక్ట్ ప్రకారం అయితే ఒక ఫీమేల్కి 23 నుంచి 50 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. మేల్ అయితే 26 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ యాక్ట్ ప్రకారం. యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ అయి ఉండాలి ఎవరైతే సర్రగేట్ మదర్గా యాక్ట్ చేయాలో. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం హౌస్ వైఫ్స్ అండి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో వాట్ ఆర్ దే అనేది తెలుస్తుంది. ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ ఎస్ఓటి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారి టీము ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ
నరేద్దుల లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో, ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతోటి కూడా మిలాఖద్దై, హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖద్దై వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజరు నరేద్దుల లక్ష్మీరెడ్డి, ఈమె ఇక్కడ మన చింతల ఏరియాలో ఉంటుంది, చిలకలూరుపేట నేటివ్ ఉండే. వాళ్ళ అబ్బాయి నరేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్. మిగతా ఎవరైతే ఈ సరోగేట్ మదర్స్ ఉన్నారో వారు గోల్కొండ సాయిలీల బీర్పూర్ డిస్టిక్, తర్వాత మలగల్ల వెంకటలక్ష్మి రమచోడవరం ఏపీ స్టేట్, సునీత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఏపీ స్టేట్, సాదల సత్యవతి రంపచోడవరం, పంటాడ అపర్ణ విజయనగరం, రమణమ్మ విజయనగరం. వీళ్ళందరినీ కూడా ఈ సరోగేట్ మదర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకొని అక్కడ వాళ్ళు ఉంచేసి చేస్తున్నటువంటి సమాచారం మీద మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్టు కాబట్టి డిఎంహెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన. ఇందులో ఆ క్యాష్ కూడా 6,47,000 రూపాయల క్యాష్, తర్వాత ల్యాప్టాప్స్, ప్రామిసరీ నోట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది రాంచుకోవడానికి ప్రామిసరీ నోట్స్, బాండ్ పేపర్స్, తర్వాత డిస్పో వ్యాన్ సిరంజెస్, తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్, తర్వాత కేస్ షీటు. ఇక్కడ సాయిలీల అండ్ నెహా ఫ్రమ్ హెగ్డే హాస్పిటల్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క కేస్ షీట్స్, లెటర్ ప్యాడ్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ లక్ష్మీరెడ్డి మీద గతంలో ముంబై మహారాష్ట్రలో కూడా ఒక కేసు నమోదైంది, అది కూడా ట్రయల్ నడుస్తుంది అక్కడ. ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడటం వల్ల మనం చట్ట పరిధిలో ఈరోజు వాళ్ళని కోర్టులో రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 38, 39, 40, 41, తర్వాత అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, అదేవిధంగా 420, తర్వాత కాన్స్పిరసీ, ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. ఫర్దర్గా కూడా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఈ హాస్పిటల్స్ కూడా ఎవరెవరి నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు, వాళ్ళలో ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిఎంహెచ్ఓ గారితో కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది. ఇంకా మిగతా